హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ని రాయబోతున్నారు కదా. ఈ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th మ్యాథ్స్లో రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 5 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 5 పార్ట్స్లో కూడా 10th మ్యాథ్స్లోని సెట్స్, పాలినామియల్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్స్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైపు, షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన ట్రిగ్నామెట్రీలోని అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి కాన్సెప్ట్స్ అనేవి ఆబ్జెక్టివ్ బిట్స్ని, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సహాయపడతాయి. అలాగే మనం చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే ముందు కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి మొదట మనం కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి మాట్లాడుకుంటాం. అసలు ఈ రేషియోస్ అంటే ఏంటంటే మనకి సిమిలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో సైడ్స్ మధ్య ఉన్న సంబంధాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం రేషియోస్ని వాడతాం అనమాట. వాటిని మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాడతాం. మనకి ఫస్ట్ 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటంటే సైన్ ఏ, ఇక్కడ ఏ మీన్స్ యాంగిల్ అనమాట. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే 2 సిమిలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ అనేది కరస్పాండింగ్ యాంగిల్ అయినట్లయితే వాటికి ఆపోజిట్ సైడ్స్ కి అలాగే హైపోటెన్యూస్ కి మధ్య ఉన్న సంబంధం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. దాన్నే మనం సైన్ అంటాం అనమాట. ఓకే, కాబట్టి దీని యొక్క ఫార్ములాను మనం ఎట్లా డిఫైన్ చేస్తాం అనమాట. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కాస్ ఏ. దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం. ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, అంటే ఏ ప్లేస్ లో థీటా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ థీటా రాస్తామట. థీటా అంటే ఒక గ్రీక్ లెటర్, అది యాంగిల్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం కదా. కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ tan a ఈక్వల్ టు, అంటే దీని ట్యాంజెంట్ అంటాం. tan a ఈక్వల్ టు మనకి దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే sin a బై cos a ని డిఫైన్ చేయొచ్చు. sin a బై cos a అంటే ఈ రెండు ఫార్ములాస్ ని డివైడ్ చేసామనుకోండి, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ వస్తుంది అనమాట. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అనమాట. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ by adjacent side of angle A. అసలు ఫస్ట్ ఈ ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, హైపోటెన్యూస్ అంటే ఏమిటో ఒకసారి చూసినట్లయితే మనం ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నాం. రైట్ యాంగిల్ బి అనే వెర్టెక్స్ దగ్గర ఉన్నట్లయితే మనకి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ని మనం హైపోటెన్యూస్ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఏసీ ఏమవుతుంది అనమాట, హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. ఇంకా మనకి ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్, అదే ఆపోజిట్ సైడ్ అనేవి మనకి ఆ వెర్టెక్స్ అంటే యాంగిల్ బట్టి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ని బేస్ చేసుకుని చెప్పినట్లయితే మనకి యాంగిల్ ఏ యొక్క ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే ఏబి అవుతుంది. అంటే దాన్ని అడ్జస్ట్ అయి ఉన్నది, అంటే ఇక్కడ ఏబి అనేది ఎడ్జసెంట్ సైడ్ అయితే మనకి బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం యాంగిల్ సి ని బేస్ చేసుకుని చెప్పినట్లయితే అప్పుడు
మనకి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది బీసీ అవుతుంది. అంటే బీసీ అనేది ఏమో ఎడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఏబి అవుతుంది అనమాట. ఏబి ఈజ్ ఆపోజిట్ సైడ్. అంటే ఇవి రెండు కూడా మనకి యాంగిల్ బట్టి మారుతూ ఉంటాయి అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించింది. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ రేషియోస్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. మెయిన్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని చెప్పుకోవచ్చు. మరొక 3 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. వాటిని ఏమంటారంటే వీటి యొక్క రెసిప్రోకల్స్ అంటాం. మనం రెసిప్రోకల్ గురించి ఆల్రెడీ 8th క్లాస్లోనే నేర్చుకుంటాం. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ రెసిప్రోకల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ ఉంది. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది 1/2 అవుతుంది కదా. ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని మనం రెసిప్రోకల్ అని కూడా అంటాం అనమాట. అంటే వీటి యొక్క రెసిప్రోకల్స్ కూడా మనకు 3 ఉన్నాయన్నమాట. అదేంటంటే మనకి సైన్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది 1/sin అవుతుంది. 2 యొక్క రెసిప్రోకల్ 1/2 అయితే సైన్ ఏ యొక్క రెసిప్రోకల్ 1/sin అవుతుంది. దాన్ని మనం cosec a గా డిఫైన్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు cosec a ఈక్వల్ టు మనం ఎట్లా డిఫైన్ చేస్తున్నాం రెసిప్రోకల్ ఆఫ్ sin a అంటున్నాం. అంటే sin a యొక్క ఫార్ములాని రివర్స్ చేసినట్లయితే ఏమవుతుంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ cos a యొక్క రెసిప్రోకల్ ని మనం secant a అంటాం. దాన్ని sec a అని రాస్తాం అన్నమాట. secant a ఈక్వల్ టు మనకి cos a యొక్క రెసిప్రోకల్ అన్నమాట. cos a అంటే 1/cos a అని రాయొచ్చు. అంటే దిస్ ఈక్వల్ టు cos a యొక్క ఫార్ములా ఏంటి మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. దీని రెసిప్రోకల్ అంటే ఫార్ములా రివర్స్ అవుతుంది. అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. నెక్స్ట్ tan a యొక్క రెసిప్రోకల్ ని మనం కోటాంజెంట్ అంటాం. దాన్ని కాట్ అని రాస్తాం. అంటే కాట్ a అని రాస్తాం. అంటే ఇది దేని యొక్క రెసిప్రోకల్ tan a యొక్క రెసిప్రోకల్. మనం tan a ఫార్ములా ఏమన్నా sin బై cos అన్నాం. మన ఫార్ములా తిరిగేస్తే ఏమవుతుంది cos a బై sin a అని కూడా రాయొచ్చు అనమాట. కాట్ a ని మనం అంటే అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది adjacent side of angle a by opposite side of angle a అవుతుంది అనమాట. adjacent side by opposite side of angle a. మనం మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రీలో ఉండే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ని ఈ ఫార్ములాస్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా వీటిని నేర్చుకోవాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెషల్ యాంగిల్స్ అనమాట. అంటే కొన్ని యాంగిల్స్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ ని మనం నేర్చుకోవాల్సి ఉందన్నమాట. అవి ముఖ్యంగా ఏమిటంటే 0 degrees, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. వీటి యొక్క రేషియోస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని నేర్చుకోవాల్సి ఉందన్నమాట. వీటిని బేస్ చేసుకుని కూడా మనకి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకి రేషియోస్ ఏమున్నాయి మెయిన్ రేషియోస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 3 అండ్ రెసిప్రోకల్స్ 3 అంటే టోటల్ 6 ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ సైన్, నెక్స్ట్ కాస్, నెక్స్ట్ tan, తర్వాత కోసిక్, sec and cot. వీటిలో ఆర్డర్ కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు మనకి టెక్స్ట్ బుక్ లో. ఓకే, మనం ఫస్ట్ రోని ఒకటి గుర్తుపెట్టుకున్నట్లయితే మిగిలిన అన్ని రోస్ ని కూడా చాలా ఈజీగా రాబట్టవచ్చు అనమాట. ఫస్ట్ రోస్ ని కూడా మనం ఈజీగా రాబట్టవచ్చు. ఫార్ములా ఏంటంటే మనకి √x/4 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈ సైన్ యొక్క 0 degrees వాల్యూ 30, 45, 60, 90 వాల్యూస్ ని ఈజీగా చెప్పొచ్చు అనమాట. మనం ఇందులో ఏం చేస్తున్నాడు ఎక్స్ ప్లేస్ లో ఈ ఎక్స్ ప్లేస్ లో మనం 0 నుంచి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 0, 1, 2, 3, 4
అంటే 1 2 3 4 ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి సైన్ యొక్క వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ మనం ఎక్స్ ప్లేస్ లో 0 రాసాం అనుకోండి, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అంటే సైన్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 0 అవుతుంది. అంటే ఇక్కడ 0 రాస్తాం, ఈ ప్లేస్ లో 1 రాస్తాం, 2 రాస్తాం, 3 రాస్తాం, 4 రాస్తాం. ఓకే, ఇప్పుడు 1 రాస్తాం అనుకోండి, అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 రాసాం అంటే రూట్ 1/4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1 కి స్క్వేర్ రూట్ 1, 4 కి స్క్వేర్ రూట్ 2 అంటే ఇక్కడ 1/2 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం 2 రాసాం అనుకోండి, అంటే ఎక్స్ ప్లేస్ లో 2 రాసాం అంటే 2/4 అవుతుంది మనకి. 2 టేబుల్ 1 టైము 2 టైము, 1 కి స్క్వేర్ రూట్ 1 కానీ 2 కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి రూట్ 2 అవుతుంది. అంటే sin 45 వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 1/√2 అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఇక్కడ 3 రాసినట్లయితే ఎక్స్ ప్లేస్ లో 3 రాసినట్లయితే ఏమవుతుంది, రూట్ 3/4 అవుతుంది. 3 కి రూట్ లేదు కదా కాబట్టి రూట్ 3 అనే రాస్తాం. 4 కి స్క్వేర్ రూట్ 2 అంటే దీని వాల్యూ ఏమవుతుందంట, రూట్ 3/2 అవుతుంది అన్నమాట. ఒకవేళ మనం ఎక్స్ ప్లేస్ లో 4 రాసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, 4/4 అవుతుంది. 4 టేబుల్ 4 లో 1 టైం అంటే రూట్ 1 అంటే 1 కదా, అంటే sin 90 వాల్యూ 1 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం వీటిని రివర్స్ ఆర్డర్ లో రాసినట్లయితే కాస్ వాల్యూస్ వస్తాయి. అంటే ఇక్కడ cos 0 1 అవుతుంది, అలాగే 30 రూట్ 3/2 అవుతుంది, అలాగే 45 1/√2 అవుతుంది, అలాగే 1/2 0 అవుతుంది అన్నమాట. ఇవి కాస్ యొక్క వాల్యూస్. మనం ఇంతకు ముందు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, tan కావాలంటే sin ని cos ని డివైడ్ చేయాలి. అంటే ఈ రెండు వాల్యూస్ ని డివైడ్ చేసినట్లయితే tan ఏ వాల్యూస్ వస్తాయి అన్నమాట. మనకి 0/1, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి tan 0 వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటిని డివైడ్ చేసినట్లయితే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి కట్ అయిపోతే 1/√3 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే సేమ్ వాల్యూస్ కదా కాబట్టి 1 టైం పోతుంది, 1/√2 లో 1/√2 1 టైం పోతుంది కాబట్టి 1 అవుతుంది. ఈ రెండింటిని డివైడ్ చేస్తే డినామినేటర్స్ రెండు కట్ అవుతాయి, √3/1 అంటే √3 అవుతుంది. 1 తో డివైడ్ చేసినప్పుడు దాని వాల్యూ మారదు కదా. నెక్స్ట్ 1/0 మన 0 తో మనకి డివిజన్ అనేది నాట్ డిఫైన్ కదా కాబట్టి ఇక్కడ tan 90 వాల్యూ నాట్ డిఫైన్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, కోసికంట్. అలాగే ఈ కాస్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, సీకంట్. అలాగే tan యొక్క రెసిప్రోకల్ ఏంటి, కాట్. కాబట్టి ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని వీటిని రాబట్టవచ్చు అనమాట. కోసికంట్ అంటే సైన్ యొక్క రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయాలి. ఇక్కడ మనకి 0 ఉంది, ఇది ఫ్రాక్షన్ రూపంలో రాసినప్పుడు ఏం రాస్తాం, 0/1 అని పెట్టుకోవచ్చు. రివర్స్ చేస్తే ఏమవుతుంది, 1/0. మరి 0 తో డివిజన్ నాట్ డిఫైన్ కదా కాబట్టి ఇది నాట్ డిఫైన్. నెక్స్ట్ దీన్ని రివర్స్ చేసినట్లయితే 2/1 అంటే 2 అవుతుంది. అలాగే 1/√2 రివర్స్ చేసినట్లయితే √2/1 అంటే √2 అవుతుంది. అలాగే దీని యొక్క రెసిప్రోకల్ 2/√3 అవుతుంది. 1/1 అని రాయొచ్చు, అగైన్ 1 వస్తుంది అన్నమాట. అలాగే సీకంట్ అంటే కాస్ యొక్క రెసిప్రోకల్ కదా, 1 అని ఎట్లా రాయొచ్చు, 1/1 అని రాయొచ్చు. రివర్స్ చేసినా 1/1 అంటే 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క రెసిప్రోకల్ లేకపోతే ఈ కోసికంట్ యొక్క వాల్యూస్ రివర్స్ లో రాసినా సరే మనకి సీకంట్ యొక్క వాల్యూస్ వచ్చేస్తాయి. లేకపోతే కాస్ రివర్స్ చేసిన అంటే 2/√3, ఇది √2, ఇదేమో 2. నెక్స్ట్ ఇది నాట్ డిఫైన్. నెక్స్ట్ కాట్ అంటే ఏంటి, tan యొక్క రెసిప్రోకల్. 0 ఎట్లా రాయొచ్చు, 0/1 అని రాయొచ్చు. రెసిప్రోకల్ తీసుకుంటే 1/0 అవుతుంది. 0 తో డివిజన్ నాట్ డిఫైన్ కదా కాబట్టి కాట్ 0 వాల్యూ నాట్ డిఫైన్. నెక్స్ట్ 1/√3 యొక్క రెసిప్రోకల్ √3/1 అవుతుంది అంటే √3. 1/1 అంటే 1, దీన్ని √3/1 అని రాయొచ్చు. రివర్స్ చేస్తే 1/√3. నెక్స్ట్ ఇక్కడ మనకి నాట్ డిఫైన్ అంటే ఏం చెప్పుకున్నాం, 1/0 అనుకున్నాం. దీన్ని రివర్స్ చేస్తే 0/1 అంటే 0 అవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ వాల్యూస్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. స్పెషల్ యాంగిల్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా దీన్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఆబ్జెక్టివ్ బిట్స్ ని కూడా దీన్ని బేస్ చేసుకుని తరచుగా అడుగుతూ ఉంటారు. ఎలా అడుగుతారంటే sin a ఈక్వల్ టు cos a దెన్ a ఈక్వల్ టు sin a వాల్యూ cos a వాల్యూ ఎన్ని డిగ్రీస్ వద్ద ఈక్వల్ గా ఉంటాయి,
45 డిగ్రీస్ దగ్గర కదా, కాబట్టి ఆన్సర్ 45 అవుతున్నాడు ఏ వాల్యూ. అలాగే tan A ఈక్వల్ టు cot A అప్పుడు 45 అవుతుంది కదా. అలాగే ఇఫ్ tan A is not defined then A ఈక్వల్ టు, మనకి tan లో నాట్ డిఫైన్ ఎక్కడ ఉంటుంది, 90 డిగ్రీస్ దగ్గర ఉంటుంది, కాబట్టి A ఈక్వల్ టు 90 అవుతుంది. ఇట్లా రకరకాలుగా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో కావచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో కావచ్చు అనమాట. నెక్స్ట్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనం లోయర్ క్లాస్ లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని గురించి నేర్చుకుంటాం. అసలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్ దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 50 డిగ్రీస్ అండ్ 40 డిగ్రీస్, ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 90 డిగ్రీస్ వస్తుంది కదా. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం అంటే ఈ పెయిర్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా అడిగారు, అంటే 60 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే మనం ఏం చేస్తాం, సింపుల్ గా 90 లోంచి 16 మైనస్ చేస్తే 30 వచ్చేస్తుంది కదా. అంటే ఇవి రెండు మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే మనం 90 లోంచి 10 మైనస్ చేస్తాం, 80 వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత అని చెప్పాలి మీరు. మనం కాంప్లిమెంటరీ యాంగిల్ అనగానే ఏం చేస్తున్నాం, మనం 90 లోంచి మైనస్ చేస్తున్నాం కదా. కాబట్టి దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది అనమాట, 90 మైనస్ ఏ అవుతుంది అనమాట. ఓకే, ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనకి షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్స్ క్వశ్చన్స్ ని తరచుగా అడుగుతున్నారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని రేషియోస్ ఉన్నాయి, 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. ఇప్పుడు సైన్ కి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే సైన్ 90 మైనస్ ఏ అనేది దేనికి సమానం అవుతుందంటే కాస్ ఏ కి సమానం అవుతుంది అనమాట. అట్లాగే కాస్ 90 మైనస్ ఏ అనేది సైన్ ఏ కి ఈక్వల్ అవుతుంది. ఒకసారి మనం టేబుల్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, సైన్ 30 వాల్యూ అండ్ కాస్ 60 వాల్యూ ఈక్వల్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ 30 అండ్ 60 అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా ఒకదానికొకటి. కాబట్టి సైన్ 90 మైనస్ ఏ ఎంత అవుతుంది, సైన్ 90 మైనస్ 30 ఎంత అవుతుంది, కాస్ 60 అవుతుంది కదా, 1/2 ఇట్లా అన్నమాట. అట్లాగే నెక్స్ట్ tan 90 మైనస్ ఏ ఈక్వల్ టు కాట్ ఏ అవుతుంది. అలాగే కాట్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు tan ఏ అవుతుంది. అలాగే సీకంట్ ఆర్ కోసికంట్, కోసికంట్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు సీకంట్ ఏ అవుతుంది. అట్ ద సేమ్ టైం సీకంట్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు కోసికంట్ ఏ అవుతుంది అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీస్ ఆర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మనకి బిట్స్ రూపంలో కానీ షార్ట్ ఆన్సర్ రూపంలో కానీ తరచుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఐడెంటిటీస్ ఆఫ్ ట్రిగనామెట్రీ. ఐడెంటిటీ అంటే ఏంటి, మనకు ఆల్జీబ్రాలో ఐడెంటిటీస్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈ ఫార్ములాస్ ఉంటాయి కదా, వీటిని ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటాం మనం. ట్రిగనామెట్రీలో కూడా మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. అంటే మనకి ఐడెంటిటీ అంటే అక్కడ వేరియబుల్ ప్లేస్ లో ఏ వాల్యూస్ రాసినా సరే LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే యాంగిల్స్ రాస్తాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐడెంటిటీ ఏమిటంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అంటే ఏ ప్లేస్ లో మనం ఏ యాంగిల్ రాసినా సరే దాని వాల్యూ 1 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 45 రాసాం అనుకోండి, టేబుల్స్ లో వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినప్పుడు 1 వస్తుంది అనమాట. అలాగే సెకండ్ వన్ ఈస్ secant square a minus tan square a equal to 1. Next third one is cosecant square a minus cot square a equal to 1. These are the identities of trigonometry. వీటి నుంచే మనం రకరకాల ఫార్ములాస్ తయారు చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
ఈ కాస్ స్క్వేర్ ఏని మనం RHS లోకి తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఒకవేళ మనం సైన్ స్క్వేర్ ఏని తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లేస్ లో మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఉంటే దాని ప్లేస్ లో సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. అలాగే కాస్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఒకవేళ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్ లో కాస్ స్క్వేర్ ఏ కూడా రాయొచ్చు అనమాట. ఇట్లాగే వీటి నుంచి కూడా సీకెండ్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అవుతుంది. లేకపోతే దీన్ని ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది. దీన్ని మార్చుకుని మనం రకరకాల ఫార్ములాస్ ని తయారు చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద ఐడెంటిటీస్ ఆఫ్ ట్రిగనామెట్రీ. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ట్రిగనామెట్రీలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మొదటేమో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని, తర్వాత షార్ట్ ఆన్సర్స్, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ట్రిగనామెట్రీ, చాలా ఎక్కువ సార్లు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గా అడిగిన ప్రాబ్లం అన్నమాట. మనకి ఈ 2 ఫార్మ్స్ లో ఏదో ఒక రూపంలో అడగవచ్చు మనం. అంటే సైన్ థీటా ప్లస్ సీకెండ్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు k అని ఇవ్వచ్చు, లేకపోతే p అని ఇవ్వచ్చు. దెన్ ప్రూవ్ దట్ సైన్ థీటా ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1 అని అడగచ్చు. అంటే ఇది మనం సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని బేస్ చేసుకుని ప్రూవ్ చేస్తాం. అలాగే ఈ విధంగా కూడా అడగచ్చు అనమాట. కొసికెండ్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు k, దెన్ ప్రూవ్ దట్ కాస్ థీటా ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1. సేమ్ ఒకేలా ఉంటుంది మనకి ప్రూఫ్ అనేది. దీన్ని మనం చాలా టైప్స్ లో చేయొచ్చు అనమాట. 5-6 టైప్స్ లో మోడల్స్ లో చేయొచ్చు. నేను ఒక మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఆల్రెడీ నేర్చుకున్నట్లయితే మీకు ఏది కన్వీనియంట్ మెథడ్ అయితే ఆ మెథడ్ లో దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్. ఏమి ఇచ్చారు మనకి, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు k అని ఇచ్చారు. కొన్నిసార్లు p అని కూడా ఇవ్వచ్చు అనమాట. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. కానీ మనకి సీకెంట్ ట్యాన్ లో ఒక ఐడెంటిటీ తెలుసు కదా, అదేంటి మనకి, we know that. ఏంటి ఐడెంటిటీ, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా, కొన్నిసార్లు థీటా ప్లేస్ లో ఏ కూడా ఇవ్వచ్చు, ఈక్వల్ టు 1 అని తెలుసు. ఒకసారి మనం LHS ని అబ్జర్వ్ చేసినట్లయితే అది చూడడానికి ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లో ఉంది. కాబట్టి దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు కదా. కాబట్టి ఎలా రాస్తున్నా నేను, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా అని రాయొచ్చు, ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ప్లేస్ లో ఏం రాయొచ్చు, k రాయొచ్చు కదా. కాబట్టి ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే k ఇంటూ, ఇక్కడ ఏముంది మనకి, సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 1. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బై ఈక్వేషన్ 1 అన్నమాట. ఈ k ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లో తీసుకెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. అంటే అప్పుడు సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 1 బై k అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. మనం ఈ 2 ఈక్వేషన్స్ ని ఒకసారి యాడ్ చేసి మరొకసారి సబ్ట్రాక్ట్ చేసి కూడా రాబట్టవచ్చు. నేను ఏం చేస్తున్నానంటే, మనం ఏం ప్రూవ్ చేయాలి, సైన్ థీటా ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. నేను RHS తీసుకుని LHS అని రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, ఇక్కడ RHS లో ఏముంది మనకి, k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1 ఉంది. నేనేం చేస్తానంటే న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని k కామన్ తీస్తున్నాను. ఇక్కడ k స్క్వేర్ ఉంది కాబట్టి ఒక k కామన్ తీస్తే ఒక k ఉంటుంది మైనస్, మరి ఇక్కడ 1 ఉంది, k లేదు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి, 1 బై k అని రాయాలి. ఇప్పుడు చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, k ఇంటూ k స్క్వేర్ అవుతుంది. k ఇంటూ 1 బై k అంటే k గెట్స్ క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది కదా. కాబట్టి ఈ విధంగా రాయొచ్చు అనమాట. అట్లాగే డినామినేటర్ లో కూడా మనం k కామన్ తీసినట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు, k ప్లస్ 1 బై k అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు k గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి న్యూమరేటర్ లో k మైనస్ 1 బై k ఉంది, డినామినేటర్ లో k ప్లస్ 1 బై k ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే k వాల్యూ తెలుసు, అలాగే 1 బై k వాల్యూ కూడా తెలుసు.
ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ k వాల్యూ ఏమిటి? సీకంట్ థీటా ప్లస్ tan థీటా. ఇక్కడ సైన్ ఏముంది? మైనస్ 1/k వాల్యూ ఏమిటి? సీకంట్ థీటా మైనస్ tan థీటా బై సేమ్ అలాగే రాస్తాం. k ప్లేస్ లో సీకంట్ థీటా ప్లస్ tan థీటా ప్లస్ ఉంది ఇక్కడ సీకంట్ థీటా మైనస్ tan థీటా. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ సీకంట్ థీటా ప్లస్ tan థీటా మైనస్ ఉంది కదా, మైనస్ సీకంట్ థీటా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ tan థీటా అవుతుంది అన్నమాట. అలాగే డినామినేటర్ లో సీకంట్ థీటా ప్లస్ tan థీటా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్లు మారే ఛాన్స్ లేదు. సీకంట్ థీటా మైనస్ tan థీటా. ఒకసారి న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సీకంట్ థీటా ఉంది, సీకంట్ థీటా ఉంది. ఇది ప్లస్ మైనస్ కాబట్టి ఈ రెండింటిని కట్ చేయొచ్చు. అలాగే డినామినేటర్ లో tan థీటా ఉంది, రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి కట్ చేయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఇంక ఇక్కడ ఏం మిగిలింది? tan థీటా ప్లస్ tan థీటా ఏమవుతుంది? 2 tan థీటా అవుతుంది బై ఇక్కడ సీకంట్ థీటా ప్లస్ సీకంట్ థీటా ఏమవుతుంది? 2 సీకంట్ థీటా అవుతుంది అన్నమాట. మళ్ళీ 2 కట్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది? మనకి న్యూమరేటర్ లోనేమో tan థీటా మిగిలింది, అలాగే డినామినేటర్ లో సీకంట్ థీటా మిగిలింది. దిస్ ఈక్వల్ టు మనం tan థీటాని స్టార్టింగ్ లోనే ఏమని డిఫైన్ చేసాం? సైన్ థీటా బై కాస్ థీటా అని డిఫైన్ చేసాం కదా. కాబట్టి దీన్ని సైన్ థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు. అలాగే సీకంట్ థీటాని ఎట్లా డిఫైన్ చేసాం? 1/cos థీటా అని డిఫైన్ చేసాం కాబట్టి 1/cos థీటా అని రాయొచ్చు. ఇక్కడ డినామినేటర్ లో cos థీటా ఉంది, ఇక్కడ డినామినేటర్ లో cos థీటా ఉంది. కట్ చేసేయచ్చు కదా. ఇంకేం మిగిలింది మనకి? sin థీటా బై 1. 1తో ఏ నెంబర్ని దేన్ని డివైడ్ చేసినా మళ్ళీ అదే వస్తుంది అంటే sin థీటా వస్తుంది. ఇదే కదా మనకి LHS లో ఉన్నది, ఈక్వల్ టు LHS. దేర్ఫోర్ మనం ఏం రాయొచ్చు అనమాట? sin థీటా ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఇదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మీరు ఈ క్వశ్చన్ ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఓకే సెకండ్ వన్. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు అనమాట. ప్రూవ్ దట్ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. ఫస్ట్ LHS తీసుకుందాం. ఇక్కడ LHS లో ఏముంది? LHS ఈక్వల్ టు sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్. ఇవి రెండు కూడా మనకి చూడడానికి ఎలా ఉన్నాయి? a ప్లస్ b హోల్ స్క్వేర్ లో ఉన్నాయి. కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించి ఎక్స్పాండ్ చేయొచ్చు. a స్క్వేర్ అంటే sin a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే cosecant a స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ sin a ఇంటూ cosecant a. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసాం, అది ప్లస్ దీన్ని కూడా అదే ఫార్ములాను ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్టయితే a స్క్వేర్ అంటే cos a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే secant a స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ cos a ఇంటూ secant a. దిస్ ఈక్వల్ టు sin a స్క్వేర్ చేస్తే దీన్ని ఎలా రాస్తాం? sin స్క్వేర్ a అని రాస్తాం. అలాగే దీన్ని ఎట్లా రాస్తాం? cosecant స్క్వేర్ a అని రాస్తాం ప్లస్ 2 sin a అండ్ cosecant a అని రాస్తాం. అలాగే దీన్ని cos స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ 2 sin a cos a to cos a secant a అని రాస్తాం. ఓకే, ఇప్పుడు మనకి sin స్క్వేర్ a ని cos స్క్వేర్ a ని యాడ్ చేస్తే 1 వస్తుంది కాబట్టి ఆ రెండింటిని గ్రూపింగ్ చేద్దాం. అంటే sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a. అలాగే ఈ రెండింటిని గ్రూప్ చేద్దాం. అంటే రెండింటికి ఐడెంటిటీ లేదు, ఒక గ్రూప్ చేద్దాం. అంటే cosecant స్క్వేర్ a
ప్లస్ సీకంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తున్నట్టే 2 sin a ఇక్కడ కోసికంట్ ఏ అనేది sin యొక్క రెసిప్రోకల్ కదా కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు 1/sin a అని రాయొచ్చు ప్లస్ అలా ఇక్కడ 2 cos a ఇంటూ సీకంట్ ఏ అనేది cos a యొక్క రెసిప్రోకల్ కదా కాబట్టి 1/cos a అని రాయొచ్చు ఇక్కడ చూడండి డినామినేటర్ లో sin a న్యూమరేటర్ లో sin a ఉంది కట్ చేయొచ్చు ఇక్కడ cos a ఉంది కట్ చేయొచ్చు this equal to sin square a plus cos square a వాల్యూ ఎంత 1 ప్లస్ నెక్స్ట్ మనం ఇంతకు ముందు 3 ఐడెంటిటీస్ నేర్చుకున్నాం కదా ఇందులో మన ఫస్ట్ ఐడెంటిటీ sin square a plus cos square a equal to 1 సెకండ్ ఐడెంటిటీ ఏంటి మనకి secant square a minus tan square a equal to 1 దీన్ని మన అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు అలాగే నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ ఏంటి cosecant square a minus cot square a equal to 1 ఇక్కడ చూడండి మనకి cosecant square a ఉంది ఇక్కడ cosecant square a ఉంచి cot square a ని మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు cosecant square a equal to 1 plus cot square a రాయొచ్చు అన్నమాట అంటే ఇక్కడ cosecant square a ఉంది కాబట్టి దాని ప్లేస్ లో మనం ఏ రాయొచ్చు 1 plus cot square a అని రాయొచ్చు 1 plus cot square a ప్లస్ అలాగే ఇక్కడ secant square a ఉంది ఈ secant square ని ఇక్కడ ఉంచి tan square a ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఏం రాయొచ్చు మనం secant square a equal to 1 plus tan square a అని రాయొచ్చు అంటే secant square a ఉంది కాబట్టి దాని ప్లేస్ లో మనం ఏం రాస్తున్నాం 1 plus tan square a రాస్తున్నాం దీని ప్లేస్ లో 1 plus tan square a ప్లస్ ఇక్కడ 2 1s are ఎంత అవుతుంది 2 అవుతుంది ప్లస్ 2 1s are 2 అవుతుంది దిస్ ఈక్వల్ టు ఇప్పుడు నెంబర్స్ అన్ని యాడ్ చేసినట్లయితే 1 plus 1 ఎంత అవుతుంది 2 plus 1 3 3 plus 2 5 5 plus 2 ఎంత అవుతుంది 7 అవుతుంది ప్లస్ మనకి tan square a plus cot square a అన్న cot square plus tan square a ఒకటే కదా ప్లస్ tan square a ప్లస్ cot square a ఇదే కదా మనకి RHS లో ఉన్నది ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట ఇక్కడ మనకి ఈ ఐడెంటిటీస్ అంటే మనం నేర్చుకున్న 3 ఐడెంటిటీస్ ని అప్లై చేస్తాం ఈ ప్రాబ్లమ్ ని ఆన్సర్ చేయడానికి ఇక్కడేమో sin square a plus cos square a ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉపయోగించుకున్నాం అలాగే ఈ సందర్భంలో మనం ఈ 2 ఐడెంటిటీస్ కూడా ఉపయోగించుకోవడం జరిగింది అన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ గివెన్ cot theta equal to 7/8 then evaluate 1 minus sin theta into 1 plus sin theta by 1 plus cos theta into 1 minus cos theta యాక్చువల్గా అయితే మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ తెలియనట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఏం చేస్తాం cot theta అంటే మనకి adjacent side by opposite side కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని అందులో adjacent side ని 7 గాను ఆపోజిట్ సైడ్ ని 8 గా తీసుకుని పైథాగరస్ థియరం అప్లై చేసి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనకు కావాల్సిన sin theta ని cos theta ని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తాం కానీ మనం ఆల్రెడీ ఐడెంటిటీస్ కూడా తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని దీన్ని ఇంకా చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ cot theta equal to 7/8 మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి 1 minus sin theta into 1 plus sin theta by 1 plus cos theta into 1 minus cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి దిస్ ఈక్వల్ టు ఇప్పుడు న్యూమరేటర్ చూడండి a minus b into a plus b లా ఉంది కాబట్టి a square minus b square అని రాయొచ్చు కదా అంటే 1 square minus sin theta whole square అని రాయొచ్చు అట్లాగే డినామినేటర్ లో కూడా అలాగే ఉంది కదా a plus b into a minus b లా ఉంది కాబట్టి దీన్ని కూడా a square minus b square అని రాయొచ్చు మనం దిస్ ఈక్వల్ టు 1 square అంటే ఏంటి 1 minus sin theta ని స్క్వేర్ చేస్తే sin square theta అవుతుంది బై 1 స్క్వేర్ చేస్తే 1 మైనస్ cos theta ని స్క్వేర్ చేస్తే cos square theta అవుతుంది అన్నమాట ఓకే ఇంతకు ముందే మనం ఒక ఐడెంటిటీ గురించి మాట్లాడుకున్నాం కదా ఏంటది sin square theta plus cos square theta ఈక్వల్ టు 1 దీని నుంచి మనం ఒక 2 ఫార్ములాస్ రాబట్టవచ్చు అదేంటంటే మనం sin theta ని ఇక్కడ ఉంచి cos theta ని
RHS లో తీసుకెళ్తే ఏమవుతుంది, sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఒకవేళ sin స్క్వేర్ థీటా అని తీసుకెళ్తే అప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ మనం చూడండి న్యూమరేటర్ లో ఏముంది, 1 మైనస్ sin స్క్వేర్ థీటా ఉంది. కాబట్టి దాని ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం, కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. అంటే కాస్ స్క్వేర్ థీటా బై, ఇక్కడ డినామినేటర్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అలా ఉంది. దాని ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం, sin స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఇప్పుడు న్యూమరేటర్ కి డినామినేటర్ కి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, కాస్ థీటా బై sin థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. మరి కాస్ థీటా బై sin థీటా అంటే ఏంటి, కాట్ థీటా ఈక్వల్ టు కాట్, మరి స్క్వేర్ ఉంది కదా, కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. మనకి కాట్ థీటా వాల్యూ ఇచ్చారు కదా 7/8, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 7/8, మరి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. అంటే దిస్ ఈక్వల్ టు 7 స్క్వేర్ చేస్తే 49, 8 స్క్వేర్ చేస్తే 64. దేర్ఫోర్ 1 మైనస్ sin థీటా ఇంటూ 1 ప్లస్ sin థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 49/64 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ C. BC ప్లస్ CA ఈక్వల్ టు 23 అండ్ BC మైనస్ CA ఈక్వల్ టు 7. దెన్ ఫైండ్ sin A అండ్ tan B. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినవి ఏమిటంటే సైడ్స్ మధ్య రిలేషన్ ఇచ్చారు, సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఇచ్చారు, డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ ఇచ్చారు అనమాట. అంటే గివెన్ ఫస్ట్ ఏంటి, BC ప్లస్ CA ఈక్వల్ టు 23, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే BC మైనస్ CA ఈక్వల్ టు 7, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ యాంగిల్ లో 3 సైడ్స్ కావాలి కదా, ఎందుకంటే సైన్ కావాలంటే ఆపోజిట్ హైపోటెన్యూస్ కావాలి, tan కావాలంటే ఆపోజిట్ ఎడ్జసెంట్ కావాలి. కానీ ఇక్కడ మనకి 2 సైడ్స్ యొక్క రిలేషన్ ఇచ్చారు, వీటి నుంచి మనం సైడ్స్ డిఫరెంట్ గా సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఏం చేస్తున్నాను, ఈ రెండు ఈక్వేషన్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. అంటే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంప్లైస్ ఇక్కడ BC ప్లస్ BC ఏమవుతుంది, 2BC అవుతుంది. ఇక్కడ ప్లస్ CA మైనస్ CA గెట్స్ క్యాన్సిల్, 23 ప్లస్ 7 30 అవుతుంది. ఇప్పుడు మనం ఈ 2ని RHS లో పంపినట్లయితే BC ఈక్వల్ టు 30/2 అవుతుంది. 2 టేబుల్ 30 లో 15 టైమ్స్ పోతుంది కదా, దట్ ఇంప్లైజ్ BC ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ వాల్యూ పట్టుకెళ్ళి ఈక్వేషన్ 1 లో కానీ 2 లో కానీ రాసినట్లయితే మనకి CA వాల్యూ కూడా వస్తుంది అన్నమాట. సబ్స్టిట్యూట్ BC ఈక్వల్ టు 15 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది మనకి, BC ప్లస్ CA ఈక్వల్ టు 23 అని చెప్తుంది. BC ప్లస్ లో మనం ఏం రాస్తున్నాం, 15 రాస్తున్నాం. అంటే 15 ప్లస్ CA ఈక్వల్ టు 23. ఈ 15 మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే CA ఈక్వల్ టు 23 మైనస్ 15. అప్పుడు CA ఈక్వల్ టు 23 లోంచి 15 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 8 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు కదా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంటారు, C దగ్గర ఉంది. C అనే వెక్టెక్స్ దగ్గర ఉంది కాబట్టి మిగిలిన 2 వెక్టెక్స్ ఎలా రాసినా పర్లేదు. ఇక్కడ A రాస్తే ఇక్కడ B రాసుకోవచ్చు, ఇక్కడ A రాస్తే ఇక్కడ B రాసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు తెలిసినవి 2 సైడ్స్, BC తెలుసు ఎంత మనకి 15, అలాగే CA తెలుసు 8. కానీ మనం sin A ఫైండ్ అవుట్ చేయాలంటే హైపోటెన్యూస్ కూడా కావాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. ఇన్ ట్రయాంగిల్ ABC బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ కదా, అంటే AB అన్నమాట. AB స్క్వేర్ ఈక్వల్ టు
అదర్ టూ సైడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ వాల్యూ ఎంత మనకి 8 స్క్వేర్, బీసీ వాల్యూ 15 స్క్వేర్. 8 8s are 64, 15 15s are 225. యాడ్ చేస్తే 289 వచ్చింది. ఇదేంటి మనకి ఏబి స్క్వేర్ వాల్యూ. అప్పుడు స్క్వేర్ ఆర్హెచ్ లో పంపితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 289. 289 కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 17 కదా, అంటే ఏపీ వాల్యూ 17 సెంటీమీటర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఏ రేషియో అడిగినా సరే చాలా ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ మనకి తెలుసు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సైన్ ఏని tan బిని ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఏ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. దిస్ ఈక్వల్ టు ఏ అనే వెక్టర్స్ ఇక్కడ ఉంది కదా, దీని ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ, హైపోటెన్యూస్ ఏంటి ఏబి, అంటే బీసీ బై ఏబి. బీసీ వాల్యూ ఎంత మనకి 15 బై ఏబి వాల్యూ 17, అంటే 15/17. అలాగే నెక్స్ట్ tan బి ఫైండ్ అవుట్ చేయమన్నారు. tan బి ఈక్వల్ టు tan బి ఫార్ములా ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి అవుతుంది. ఇక్కడ బి అనే వెక్టర్స్ ఉంది కాబట్టి by adjacent side of angle B. Opposite side of angle B by adjacent side of angle B. ఓకే, యాంగిల్ B ఇది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి AC or CA by adjacent side ఏంటి BC. దిస్ ఈక్వల్ టు AC ఎంత 8, BC 15, అంటే 8/15 అవుతుంది అన్నమాట. మీరు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి కొన్ని ట్రిగ్నోమెట్రిక్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. అవి ఏంటి మనకి 3 4 5, అలాగే మనకి 5 12 ఎంత అవుతుంది 17, ఇట్లాంటివి ఉంటాయి కదా. అలాగే 6 8 10 ఇట్లాంటి కొన్ని ట్రిగ్నోమెట్రిక్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ని మెమరైజ్ చేసినట్లయితే మనం ఈ కాలిక్యులేషన్ అంతా చేయవలసి లేకుండానే థర్డ్ సైడ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈ రెండు వాల్యూస్ ఉంటే హైపోటెన్యూస్ 5 అవుతుంది, ఒకవేళ 5 17 అయితే థర్డ్ సైడ్ 12 అవుతుంది. ఇట్లా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కాలిక్యులేషన్ తగ్గించుకోవచ్చు అనమాట. ముఖ్యంగా బిట్స్ ని వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేటప్పుడు. నెక్స్ట్ 5th వన్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని షార్ట్ ఆన్సర్ గానే అడుగుతున్నారు, అలాగే లాంగ్ ఆన్సర్ గా కూడా అడుగుతున్నాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అడగచ్చు. నేను ఒకటి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను, దాన్ని బేస్ చేసుకుని సెకండ్ క్వశ్చన్ మీరు ఓన్ గా ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే if a comma b and c are interior angles of triangle abc, అంటే abc అనే ట్రయాంగిల్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ అయినట్లయితే we have to prove that sin b plus c/2 equal to cos a/2. ఓకే, ఇక్కడ given a comma b and c are interior angles of a triangle ABC. మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ 180 అవుతుంది కదా. దట్ ఇంప్లైస్ యాంగిల్ ఏ అంటే ఏ అనే యాంగిల్, బి అనే యాంగిల్, సి అనే యాంగిల్ యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తుంది యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, sin b plus c/2. దీన్ని చూస్తూ మనం దీన్ని ఆన్సర్ చేయాలి. అంటే LHS లో మనకి b plus c ఉండాలి, ఏ ఉండకూడదు. కాబట్టి ఏని RHS లోకి తీసుకువెళ్తాను. అంటే అప్పుడు b plus c ఈక్వల్ టు 180 ప్లస్ a RHS లోకి వెళ్తే ఏమవుతుంది మైనస్ a అవుతుంది. నెక్స్ట్ b plus c ని 2 తో డివైడ్ చేయాలి. కాబట్టి నేను కూడా బోత్ సైడ్స్ ఏం చేసినా బోత్ సైడ్స్ చేయాలి కదా.
డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది మనకి b ప్లస్ c బై 2 ఈక్వల్ టు 180 మైనస్ a బై 2 అవుతుంది. ఈ 2 అనేది 180ని డివైడ్ చేస్తుంది, a ని డివైడ్ చేసినప్పుడు సెపరేట్ చేస్తుంది. అంటే 180 బై 2 మైనస్ a బై 2. 180ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. 90 మైనస్ a బై 2. ఇదేంటి మనకి b ప్లస్ c బై 2 వాల్యూ. ఓకే, ఇక్కడ వరకు వచ్చిన ఇంకేం ఉండాలి మనకి? సైన్ ఉండాలి. కాబట్టి మనం బోత్ సైడ్స్ సైన్ తీసుకుంటాం. బై టేకింగ్ సైన్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది ఇక్కడ? సైన్ b ప్లస్ c బై 2 ఈక్వల్ టు సైన్ 90 మైనస్ a బై 2 అవుతుంది. ఇది చూడడానికి ఎలా ఉంది మనకి? సైన్ 90 మైనస్ a కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ లో నేర్చుకున్నాం కదా. సైన్ 90 మైనస్ a దేనికి సమానం అవుతుంది? కాస్ a కి సమానం అవుతుంది. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? కాస్ a ప్లస్ ఏముంది ఇక్కడ? a బై 2 ఉంది. ఇదే కదా మనం రాబట్టాల్సింది. దేర్ఫోర్ సైన్ b ప్లస్ c బై 2 ఈక్వల్ టు కాస్ a బై 2 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నేను ఇలాంటివి మనకి 2 ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లము, ఒకటేమో ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్. ఒకటి ఆన్సర్ చేస్తాను, మిగిలింది మీరు ఓన్ గా ట్రై చేయండి. ఇక్కడ మనకి ఏం ప్రూఫ్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకంట్ ఏ ప్లస్ టాన్ ఏ అని ప్రూఫ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో ఏముంది? 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. మనం 9th క్లాస్ లో ఇర్రేషనల్ నెంబర్స్ ని రేషనలైజింగ్ ద డినామినేటర్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఇక్కడ డినామినేటర్ ఏముంది? 1 మైనస్ సైన్ ఏ ఉంది కదా. దీని ఆపోజిట్ సైన్ ఏంటి? 1 ప్లస్ సైన్ ఏ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఇంటూ చేసినట్లయితే మనకి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ అనేది ఇచ్చిన ఎక్స్ప్రెషన్. దీన్ని ఏం చేస్తాం మనం? 1 ప్లస్ సైన్ ఏ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఇంటూ చేస్తాం. దాని వల్ల వాల్యూ ఏం మారదు కదా, ఎందుకంటే మనం సేమ్ నెంబర్ తో మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ఇంటూ చేసినట్లయితే దాని వాల్యూలో ఏ విధమైన మార్పు ఉండదు. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ లో చూడండి 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. బై డినామినేటర్ ఎలా ఉంది? a మైనస్ b ఇంటూ a ప్లస్ b లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు అన్నమాట. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. సైన్ ఏ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఆల్రెడీ మనం ఒక ఐడెంటిటీ నేర్చుకున్నాం. ఏంటది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని. ఏంటది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఏ నేను RHS లో తీసుకెళ్ళినట్లయితే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే ఇక్కడ డినామినేటర్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి దాని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఇక్కడ మనకి న్యూమరేటర్ కి స్క్వేర్ ఉంది, డినామినేటర్ కి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ కట్ చేసినట్లయితే ఇక్కడ ఏముంటుంది మనకి? 1 ప్లస్ సైన్ ఏ ఉంటుంది. బై కింద మనకి డినామినేటర్ లో కాస్ ఏ ఉంటుంది. ఈ కాస్ ఏ అనేది రెండింటిని డివైడ్ చేస్తుంది కదా, కాబట్టి సెపరేట్ గా డివైడ్ చేసినట్లయితే ఇక్కడ 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. మనకి 1 బై కాస్ ఏ అంటే ఏంటి? సీకంట్ ఏ కదా, సీకంట్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ. ఇదే కదా మనం రాబట్టాల్సింది. ఈక్వల్ టు RHS. దేర్ఫోర్
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకండ్ ఏ ప్లస్ tan ఏ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ ని మీరు ఓన్ గా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ 7th వన్. షో దట్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. ఇది కూడా మనం LHS తీసుకుని RHS రాబట్టడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి LHS లో 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1. దీన్ని చాలా టైప్స్ లో చేయొచ్చు. లేకపోతే నేను ఏం చేస్తానంటే tan cot ఈ సైన్ కాస్ లోకి మార్చుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. 1 మైనస్ ఈ tan ఏ అని మనం అట్లా రాయొచ్చు, సైన్ బై కాస్ ఏ అని రాయొచ్చు కదా, స్క్వేర్ ఉన్నాయి కాబట్టి సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. అలాగే కాట్ ఏ ఎట్లా రాయొచ్చు, కాస్ బై సైన్ అని రాయొచ్చు కదా, స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు మైనస్ 1. దీన్ని బై 1 అని పెట్టుకున్నట్లయితే ఎల్సిఎం తీసుకుంటే కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ బై 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ అవుతుంది డివైడెడ్ బై. అలాగే డినామినేటర్ లో కూడా ఎల్సిఎం తీసుకుంటే కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. మనకి ఇట్లా 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 బై 5/7 ఉంది. అంటే రెండు ఫ్రాక్షన్స్ డివైడ్ చేసినప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం, 2/3 ఇంటూ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం అంటే 7/5 అని రాస్తాం కదా. అట్లాగే ఇక్కడ మనకి న్యూమరేటర్ లో డినామినేటర్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి కింది ఫ్రాక్షన్ మనం ఎలా రాయొచ్చు అనమాట. ఇక్కడ న్యూమరేటర్ లో కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఉంది ఇంటూ దీన్ని రివర్స్ చేస్తాం అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి ఇందులో ఇది 1 టైం పోతుంది అంటే 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ అవుతుంది బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సైన్ బై కాస్ అంటే tan కదా, అంటే దిస్ ఈక్వల్ టు స్క్వేర్ ఉన్నాయి కాబట్టి tan స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఇదే కదా మనకు RHS లో ఉన్నది, RHS therefore 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ అవుతుంది అన్నమాట. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఇఫ్ 3 tan a ఈక్వల్ టు 4 then find the values of sin a and cos a. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే given 3 tan a ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. దీని నుంచి మనం sin a ని cos a ని రాబట్టాలి. వీటిని మనం ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పైథాగరస్ థీరం అనే కాన్సెప్ట్ ని ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్ ని ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ 3 ని RHS లోకి తీసుకెళ్తాను. అప్పుడు ఏమవుతుంది, tan a ఈక్వల్ టు 4/3 అవుతుంది. tan a ఫార్ములా ఏం నేర్చుకున్నాం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని నేర్చుకున్నాం కదా. అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఇక్కడ ఏ ఉంది కదా అంటే a బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ a. ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, 4/3 అని ఇచ్చారు. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఏని ఇక్కడ కానీ రాయాలి. ఏ బి సి అనుకున్నట్లయితే ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఇది ఎంత మనకి 4, అడ్జసెంట్ సైడ్ ఇది కదా 3. మనకి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, మనం పైథాగరస్ థీరం ని అప్లై చేస్తాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థీరం ఏమవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ హైపోటెన్యూస్ కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్
దిస్ ఈక్వల్ టు ఏబి 3 కదా, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ఈక్వల్ టు 25. ఇదేంటి మనకి ఏసీ స్క్వేర్. అప్పుడు ఏసీ ఏమవుతుంది, స్క్వేర్ ని RHS లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25, అంటే ఏసీ ఈక్వల్ టు 5 యూనిట్స్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత అనమాట, 5 యూనిట్స్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి, సైన్ ఏ అండ్ కాస్ ఏ. సైన్ ఏ ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని నేర్చుకున్నాం కదా. సైడ్ ఆఫ్ ఏ బై హైపోటెన్యూస్. ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బీసీ అవుతుంది, హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది, అంటే బీసీ బై ఏసీ. ఇక్కడ బీసీ వాల్యూ ఎంత 4, హైపోటెన్యూస్ వాల్యూ 5 కదా, అంటే 4/5 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ ఫార్ములా మనం ఏం నేర్చుకున్నాం, ఎడ్జసెంట్ సైడ్, సైడ్ ఆఫ్ ఏ బై హైపోటెన్యూస్. ఓకే, ఇక్కడ ఏ యొక్క ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏబి అవుతుంది, హైపోటెన్యూస్ ఏసీ, అంటే ఏబి బై ఏసీ. ఇక్కడ ఏబి వాల్యూ ఎంత 3, ఏసీ వాల్యూ 5, అంటే 3/5 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇఫ్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2, cos a plus b ఈక్వల్ టు 1/2. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, అంటే a ప్లస్ b వాల్యూ 0 కి 90 డిగ్రీస్ కి మధ్యలో ఉంది, అలాగే a ఈజ్ గ్రేటర్ దెన్ b, a వాల్యూ b కంటే పెద్దగా ఉన్నట్లయితే ab వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే గివెన్ రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ దేమో సైన్ a మైనస్ b ఈక్వల్ టు 1/2 అని ఇచ్చారు, అండ్ సెకండ్ వన్ ఏంటి, cos a ప్లస్ b ఈక్వల్ టు 1/2 అని ఇచ్చారు. మనకి సైన్ టేబుల్ నేర్చుకున్నాం కదా, అంటే ట్రిగనోమెట్రిక్ రేషియో వాల్యూస్ కొన్ని స్పెషల్ యాంగిల్స్ కి, అందులో 1/2 ఎక్కడ ఉంటుంది, మనకి 30కి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏ రాయొచ్చు, sin 30 అని రాయొచ్చు, అంటే దట్ ఇంప్లైజ్ sin a ప్లస్ b ఈక్వల్, సారీ a మైనస్ b కదా, a మైనస్ b ఈక్వల్ టు sin 30 అని రాయొచ్చు. బోత్ సైడ్స్ సైన్ ఉంది కాబట్టి a మైనస్ b ఈక్వల్ టు ఎంతకి సమానం అవుతుంది, 30 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే కాస్ లో మనకి 1/2 ఎక్కడ ఉందండి, cos 60 వాల్యూ కదా, దీని ప్లేస్ లో cos 60 అని రాయొచ్చు. దట్ ఇంప్లైజ్ cos a ప్లస్ b ఈక్వల్ టు cos 60. బోత్ సైడ్స్ కాస్ ఉంది కాబట్టి ఇక్కడ a ప్లస్ b వాల్యూ దేనికి సమానం అవుతుంది, 60 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ అని సాల్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, a మైనస్ b ఈక్వల్ టు 30 డిగ్రీస్, ఇది ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, a ప్లస్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్. రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేసినట్లయితే అంటే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంప్లైజ్ a ప్లస్ ఏమవుతుంది, 2a అవుతుంది, మైనస్ b ప్లస్ b గెట్స్ క్యాన్సిల్, 30 ప్లస్ 60 ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. ఈ 2 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే బై 2 అవుతుంది, అంటే a ఈక్వల్ టు 90 డిగ్రీస్ బై 2. 2 టేబుల్ 90 లో 45 టైమ్స్ కట్ అవుతుంది కదా, దట్ ఇంప్లైజ్ a ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో కానీ 2 లో కానీ రాసినట్లయితే b వాల్యూ కూడా వస్తుంది అన్నమాట. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఇన్ ఈక్వేషన్ 2 లో రాద్దాం. 1 లో రాసినా వస్తుంది అనమాట. ఈక్వేషన్ 2 ఏంటి, a ప్లస్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్ కదా, 60 డిగ్రీస్. దట్ ఇంప్లైజ్ a ప్లేస్ లో మనం ఎంత రాస్తున్నాం, 45 రాస్తున్నాం. 45 డిగ్రీస్ ప్లస్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్. 45 మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే b ఈక్వల్ టు 60 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ అవుతుంది. 60 లోంచి 45 మైనస్ చేస్తే 15 వస్తుంది కదంటే b ఈక్వల్ టు 15 డిగ్రీస్. దేర్ఫోర్ a ఈక్వల్ టు 45 డిగ్రీస్ అండ్
B equal to 15 degrees. Okay, next to 10th one. Find the value of sin 30 degrees plus tan 45 degrees minus cosecant 60 degrees by cot 45 plus cos 60 minus secant 30. ఖచ్చితంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ రావాలన్నమాట డిఫరెంట్ యాంగిల్స్ కి. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? sin 30 degrees plus tan 45 degrees minus cosecant 60 degrees by cot 45 degrees plus cos 60 degrees minus secant 30 degrees. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే sin 30 వాల్యూ ఎంత? 1/2, tan 45 వాల్యూ 1 మైనస్ cosecant 60. ఒకవేళ మీకు రాలేదనుకోండి sin 60 ని రివర్స్ చేయండి. sin 60 వాల్యూ ఎంత? √3/2. దాని రెసిప్రోకల్ ఏమవుతుంది? 2/√3 అవుతుంది అన్నమాట. బై cot 45 వాల్యూ 1 ప్లస్ cos 60 వాల్యూ ఎంత అవుతుంది మనకి? cos 60 అంటే sin 30 వాల్యూకి ఈక్వల్ అంటే 1/2 మైనస్ secant 30 వాల్యూ 2/√3. ఇక్కడ న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉంది 2 ఉంది 2√3 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్ అంటే √3 ఉంటుంది. √3 × 1 అంటే √3 ప్లస్ ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి 2√3 తో ఇంటూ చేస్తే 1 × 2√3 2√3 మైనస్ √3 గెట్స్ క్యాన్సిల్ 2 ఉంటుంది. 2 2s are 4 అవుతుంది. ఇక్కడ కూడా మనం ఎల్సిఎం తీసుకుంటే 2 ని √3 అంటే 2√3 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి 2√3 × 1 అంటే 2√3 ప్లస్ 2 గెట్స్ క్యాన్సిల్ √3 × 1 అంటే √3 మైనస్ √3 గెట్స్ క్యాన్సిల్ 2 2s are 4. మనకి 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేసి ఇంటూ చేయొచ్చు కదా. అంటే √3 ప్లస్ 2√3 మైనస్ 4/2√3 ఇంటూ ఈ డినామినేటర్ పైకి వస్తుంది అంటే 2√3/2√3 ప్లస్ √3 మైనస్ 4. ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేసినట్లయితే 2√3 మైనస్ 4 సేమ్ ఉన్నాయి సైన్లతో సహా కాబట్టి కట్ చేయొచ్చు 1 టైం. అలాగే 2√3 లో 2√3 1 టైం 1 × 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 11th one. If cos 7a equal to sin a minus 6 degrees and 7a is an acute angle, then find a. ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. గివెన్ cos 7a ఈక్వల్ టు sin a minus 6 degrees. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని 90 మైనస్ లోకి మార్చుకోండి. మనకి sin 90 మైనస్ ఏమవుతుంది? cos a అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? sin 90 మైనస్ a ఆర్ 90 మైనస్ θ ఈక్వల్ టు cos a నేర్చుకున్నాం. దీన్ని అప్లై చేసినట్లయితే cos a ఎట్లా రాయొచ్చు మనం? sin 90 మైనస్ a రాయొచ్చు. ఇక్కడ cos a ప్లస్ లో 7a ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? sin 90 మైనస్ a ప్లస్ లో ఏముంది? 7a ఉంది ఈక్వల్ టు sin a మైనస్ 6 degrees. బోత్ సైడ్స్ సైన్ ఉంది కాబట్టి మనం ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ ఈక్వల్ చేయొచ్చు. అంటే 90 degrees మైనస్ 7a ఈక్వల్ టు a మైనస్ 6 degrees. ఇప్పుడు a లన్నిటిని మనం LHS లోకి యాంగిల్స్ ని RHS లోకి తెచ్చినట్లయితే ఇక్కడ మైనస్ 7a ఉంది. ఈ ప్లస్ a LHS లోకి వస్తే మైనస్ a అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ 6 degrees ఉంది. 90 RHS లోకి వెళ్తే మైనస్ 90 degrees అవుతుంది. ఒకే సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం కదా. మైనస్ 7a మైనస్ 1a మైనస్ 8a అవుతుంది. ఇక్కడ కూడా ఒకే సైన్ ఉంది కాబట్టి మైనస్ 96 degrees అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోతుంది. అంటే 8a ఈక్వల్ టు 96. 8 ని RHS లో తీసుకెళ్తే బై అవుతుంది కదా. అంటే 96/8. 8 టేబుల్ 9 లో 1 టైం 1 ఉంది. 16 లో 2 టైమ్స్. That implies a equal to 12 degrees. Next 12th one.
express sin 81 degrees plus tan 81 degrees in terms of trigonometric ratios of angles between 0 to 45. అంటే ఇక్కడ మనకి ఈ యాంగిల్స్ ని 0 కి 45 కి మధ్యలో ఉండేటట్లు మార్క్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమిటి మనకి? sin 81 degrees plus tan 81 degrees. దీన్ని మనం కన్వీనియంట్ కోసం ఏం చేస్తున్నాను నేను? sin 81 ని 90 మైనస్ 9 అని రాయొచ్చు కదా. 90 లోంచి 9 మైనస్ చేస్తే 81 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం 81 ఎట్లా రాయొచ్చు? 90 మైనస్ 9 అని రాయొచ్చు. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి? sin 90 మైనస్ ఏలా ఉంది? sin 90 మైనస్ ఏమవుతుంది? cos ఏ అవుతుంది. ఏ ప్లేస్ లో ఉంది? 9 డిగ్రీస్. ఇక్కడ కూడా మనకి tan 90 మైనస్ ఏ ఉంది కాబట్టి దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? cot 9 డిగ్రీస్. చూడండి ఇప్పుడు యాంగిల్స్ 0 కి 45 కి మధ్యలో వచ్చాయి కదా. నెక్స్ట్ 13th one. If sin A equal to cos B, then prove that A plus B equal to 90. Given. ఇక్కడ ఇచ్చినది ఏంటంటే ఈక్వేషన్ sin A ఈక్వల్ టు cos B అని ఇచ్చారు. రెండిట్లో ఏదో ఒక దాన్ని 90 లోకి మార్చేయండి. sin A ని ఇట్లానే ఉంచండి. ఇంతకు ముందే చెప్పినట్లు మనకి sin 90 మైనస్ A ఎంతకి సమానం అవుతుంది? cos A కి ఈక్వల్ అవుతుంది. అంటే sin 90 మైనస్ A ఉంటే cos A రాయొచ్చు, cos A ఉంటే దాన్ని sin 90 మైనస్ A అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ B ని ఎట్లా రాయొచ్చు? దీన్ని ఎలా రాయొచ్చు? sin 90 మైనస్ B అని రాయొచ్చు అన్నమాట. బోత్ సైడ్స్ sin ఉంది కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కదంటే A ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ B అవుతుంది. ఈ మైనస్ B ని మనం LHS లో తీసుకొచ్చినట్లయితే ప్లస్ B అవుతుంది అంటే A ప్లస్ B ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 14th one. Show that tan 48 degrees, tan 60 degrees, tan 42 degrees, tan 74 degrees equal to 1 అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, LHS తీసుకుని RHS రాబడదు. ఇక్కడ LHS లో ఏముంది? tan 48 degrees, tan 16 degrees, tan 42 degrees, tan 74 degrees. వీటిలో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏమున్నాయో చూడండి. ఇక్కడ 48 ని 42 ని యాడ్ చేస్తే 90 అవుతుంది కాబట్టి ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. అలాగే 16 ని 74 ని యాడ్ చేస్తే 90 అవుతుంది కాబట్టి ఆ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి ఆ పేర్ లో అంటే ఈ రెండిట్లో ఒకదాన్ని 90 లోకి మార్చండి, అలాగే ఈ రెండిట్లో ఒకదాన్ని 90 లోకి మార్చండి. అంటే ఫస్ట్ రెండు కామన్ గా ఉంచేసి ఈ రెండింటిని మార్చుకుందాం. అంటే tan 48 degrees, tan 16 degrees. దీన్ని ఏం రాస్తానంటే tan 42 ఎలా వస్తుంది? 90 లోంచి 48 మైనస్ చేస్తే వస్తుంది కదా 42, ఇలా రాయొచ్చు. అలాగే 74 ఎట్లా వస్తుంది మనకి? 90 లోంచి 16 మైనస్ చేస్తే వస్తుంది కదా కాబట్టి 90 మైనస్ 16 అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి? tan 90 మైనస్ A, tan 90 మైనస్ 11 కాబట్టి cot A అని రాయొచ్చు. ఏ ప్లేస్ లో ఇక్కడ 48 ఉంది అక్కడ ఏమో 16 ఉంది. అంటే tan 48 tan 16 ఇదేమవుతుంది? cot 48 డిగ్రీస్ అవుతుంది. ఇది cot 16 డిగ్రీస్ అవుతుంది. cot అనేది tan యొక్క రెసిప్రోకల్ కదా కాబట్టి దాన్ని ఎట్లా రాయొచ్చు మనం? 1/tan 48 అని రాయొచ్చు. అలాగే దీని ఎట్లా రాయొచ్చు మనం? 1/cot 16 డిగ్రీస్ అని రాయొచ్చు. tan 48 లో 1 టైం, cot 16 ఇది tan కదా, tan 16 లో 1 టైం, 1 అన్ని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఇదే కదా మనకి RHS లో ఉన్నది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 15th one. Find the value of secant 35 and cosecant 55. ఇది కూడా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం ఇచ్చారు? secant 35 degrees by cosecant
55 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. ఇలాంటి సమయంలో ఏదో ఒక దాన్ని 9లోకి మార్చుకోండి. న్యూమరేటర్ అయినా డినామినేటర్ అయినా ఏదో ఒక దాన్ని మాత్రమే మార్చండి. అంటే న్యూమరేటర్ని ఇలాగే ఉంచేస్తున్నాను 35 degrees. దీన్ని ఏం రాస్తున్నాను? కోసికెంట్ 90 మైనస్ 90లోంచి 35 మైనస్ చేస్తే 55 వస్తుంది కదా, 90 మైనస్ 35 అని రాయొచ్చు. సీకంట్ 35 degrees బై కోసికంట్ 90 మైనస్ ఏమవుతుంది? సీకంట్ అవుతుంది. అంటే సీకంట్ 35 degrees అవుతుంది. సీకంట్ 35లో సీకంట్ 35 1 టైం ఈక్వల్ టు 1 అనమాట. మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వేటికి నేర్చుకుంటాం? 0 degrees, 30, 45, 60, 90 వాటికి మాత్రమే తెలుసు మనకి. ఇంక మిగిలినవి ఏమి ఇచ్చినా సరే వీటి వాల్యూస్ మనకి తెలియదు కదా, అప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించి చేయాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th one. Is it right to say that sin a plus b equal to sin a plus sin b? Justify your answer. అంటే sin a plus b equal to sin a plus sin b అని రాయవచ్చా? ఓకే, మనం జస్టిఫై చేయాలి ఆన్సర్. ఎస్ అయితే ఎందుకు, నో అయితే ఎందుకు, ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ ఏ బి వాల్యూస్ లో ఏవైనా మనకు తెలిసిన వాల్యూస్ తీసుకుందాం. మనకి ఏం తెలుసు? 0, 30, 45, 60, 90. కానీ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ మనకు తెలిసిన వాల్యూనే రావాలి. మనకు తెలిసినవి ఏంటి? యాంగిల్స్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఒకవేళ ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, 30 + 45 75, ఆ వాల్యూ మనకు తెలియదు కదా. కాబట్టి ఇవి రెండు తీసుకున్నాం అనుకోండి, 30 + 60 90 అది తెలుసు కదా. కాబట్టి ఏ వాల్యూ 30 degrees గాను బి వాల్యూ 60 degrees గాను తీసుకున్నాం. లెట్ A equal to 30 degrees and B equal to 60 degrees. ఇప్పుడు LHS తీసుకుందాం. LHS లో ఏముంది? sin A plus B ఉంది. మనం అనుకున్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే sin A అంటే 30 అనుకున్నాం, B అంటే 60 అనుకున్నాం. 30 + 60 ఏమవుతుంది? 90 అవుతుంది కదా. అంటే sin 90 degrees. టేబుల్ ప్రకారం sin 90 degrees వాల్యూ ఎంత? 1. ఇప్పుడు RHS తీసుకున్నాం. RHS ఈక్వల్ టు RHS లో ఏముంది? sin A ప్లస్ sin B అని ఉంది. మనం అనుకున్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే sin 30 degrees ప్లస్ sin 60 degrees. sin 30 degrees ఎంత? 1/2. sin 60 degrees వాల్యూ ఎంత? √3/2. ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్, ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. 1 + √3/2. ఇంతకు మించి సింప్లిఫై చేయలేము. ఇక్కడ LHS ని సింప్లిఫై చేస్తే 1 వచ్చింది, RHS ని సింప్లిఫై చేస్తే 1 + √3/2 వచ్చింది. కాబట్టి LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS వచ్చింది. కాబట్టి ఇలా అనడం సబబు కాదనమాట. ఓకే, అంటే sin A plus B ఈజ్ నాట్ ఈక్వల్ టు అవుతుంది. sin A plus sin B అని రాయొచ్చు. లేకపోతే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే sin A plus B ఈక్వల్ టు sin A plus sin B అని కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 17th one. Is it right to say cos 60 plus 30 equal to cos 60 cos 30 minus sin 60 sin 30? దీన్ని కూడా ఇంతకు ముందు ప్రాబ్లం లాగే చేస్తాం. ఫస్ట్ LHS ని సింప్లిఫై చేద్దాం. LHS లో ఏముంది మనకి? cos 60 plus 30 ఉంది. దిస్ ఈక్వల్ టు cos 60 plus 30 ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. cos 90 degrees వాల్యూ ఎంత? 0. ఇప్పుడు RHS తీసుకున్నాం. RHS లో ఏముంది? cos 60 degrees cos 30 degrees minus sin 60 degrees sin 30 degrees. వీటి వాల్యూస్ అన్ని తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే cos 60 వాల్యూ 1/2, cos 30 వాల్యూ √3/2, sin 60 వాల్యూ √3/2, sin 30 వాల్యూ 1/2. √3 into 1 అంటే √3 by 2 2s are 4 minus √3 into 1 means √3, 2 2s are 4. √3/4 నుంచి √3/4 మైనస్ చేస్తే 0 అవుతుంది. అంటే LHS RHS ఈక్వల్ వచ్చాయి కదా. LHS ఈక్వల్ టు RHS. Therefore
it is correct to say cos 60 plus 30 equal to cos 60 లా రాసేసేయచ్చు. Therefore cos 60 plus 30 equal to cos 60 cos 30 minus sin 60 sin 30. Okay, next 18th one. Find the value of sin square 15 degrees plus sin square 75 degrees and cos square 36 plus sin square 54. ఈ యాంగిల్స్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కూడా మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించుకోవాల్సి ఉందన్నమాట. sin square 15 ప్లస్ sin square 75 by cos square 36 ప్లస్ ఇది యాక్చువల్గా కాస్ ఉండాలి దీని ప్లేస్ లో. cos square 54 degrees. ఇక్కడ ఇవి రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఎందుకంటే 75 50 అని యాడ్ చేస్తే 90 వస్తుంది. అట్లాగే ఇవి రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇలాంటి సమయంలో రెండిట్లో ఏదో ఒక దాన్ని 90 లోకి మార్చుకుందాం. sin square 15 దీన్ని అలానే ఉంచి దీన్ని ఎలా రాస్తాను అంటే sin square 90 minus 15 అని రాస్తున్నాను. 90 లోంచి 15 మైనస్ చేస్తే 75 వస్తుంది కదా. అట్లానే cos square 36 ప్లస్ దీన్ని ఎలా రాస్తున్నాను cos square 90 degrees minus 36 అని రాస్తున్నాను. దిస్ ఈక్వల్ టు sin square 15 ప్లస్ సైన్ 90 మైనస్ ఏమవుతుంది cos ఏ అవుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి cos స్క్వేర్ ఏ అంటే 15 డిగ్రీస్ అవుతుంది. అలాగే cos స్క్వేర్ 36 డిగ్రీస్ ప్లస్ cos 90 మైనస్ ఏమవుతుంది sin ఏ అవుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి sin స్క్వేర్ 36 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ చూడండి యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి చూడడానికి sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ ఫామ్ లో ఉన్నాయి. దీని వాల్యూ ఆల్వేస్ 1 కదా అకార్డింగ్ టు ఐడెంటిటీ. కాబట్టి న్యూమరేటర్ లోని 1 అవుతుంది, డినామినేటర్ లోని 1 అవుతుంది. 1/1 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ షో దట్ cot theta plus tan theta equal to secant theta into cosecant theta. ఓకే, ఫస్ట్ LHS తీసుకుందాం. LHS equal to cot theta plus tan theta. వీటి సైన్ కాస్ లోకి మార్చేద్దాం. cot అంటే ఏంటి cos theta by sin theta. tan theta అంటే ఏంటి sin theta by cos theta. LCM తీసుకున్నట్లయితే రెండే ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే cos theta into cos theta cos square theta అవుతుంది. sin theta into sin theta sin square theta అవుతుంది by sin theta into cos theta అవుతుంది డినామినేటర్ లో. న్యూమరేటర్ చూడడానికి ఎలా ఉంది sin square theta plus cos square theta. ఐడెంటిటీ ప్రకారం దాని వాల్యూ అంతా 1 అవుతుంది కదా. 1/sin theta into cos theta. దీన్ని సెపరేట్ గా రాసినట్లయితే 1/sin theta into 1/cos theta అని రాయొచ్చు కదా. 1/sin theta అంటే ఏంటి cosec theta. అలాగే 1/cos theta అంటే sec theta. cosecant theta into secant theta అన్న secant theta into cosecant theta అనుకుంటే ఒకటే కదా. ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 20th one. Simplify sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఇది చూడడానికి ఎలా ఉంది మనకి a plus b whole square ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేసినట్లయితే a square plus b square plus 2ab. అలాగే ఇది ఎలా ఉంది a minus b whole square లా ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే a square plus b square minus 2ab.
ఓకే, సైన్ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా, అలాగే ఇదేమవుతుంది కాస్ స్క్వేర్ థీటా, ఇది 2 sin థీటా కాస్ థీటా ప్లస్ ఇది కూడా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 sin థీటా కాస్ థీటా. ఒకసారి చూడండి, 2 sin థీటా కాస్ థీటా, 2 sin థీటా కాస్ థీటా, సైన్లు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి కట్ చేయొచ్చు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1, ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ఈక్వల్ టు 2 అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం ట్రిగనోమెట్రీలోని అన్ని కాన్సెప్ట్స్ ని అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. మీకు కనుక మీకు సమయం ఉన్నట్లయితే మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి.